కుంభవృష్టి వర్షంతో మెదక్ జిల్లా ఆగమాగమవుతుంది. నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జిల్లాలోని వాగులు వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేడు రేపు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మెదక్ జిల్లాలో కుంభవృష్టిపై కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటన చేశారు. జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరం అయితేనే జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ అయిందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 9391942254 కు కాల్ చేయాలని తెలిపారు. ఇక ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మెదక్ జిల్లాలో పరిస్థితి ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ముఖ్యంగా మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండే ప్రాంతాలకు తరలించారు. మరోవైపు కాల్ సెంటర్లు, తర్వాత సహాయక చర్యలు చేసేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. అయితే సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపని మండలం పోతారెడ్డిపేటలో వాగుంతల ఒక వాగు పొంగిపోతుండడం 3 రైతులలో చిక్కున్నారు. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా వాళ్ళు వాగులో చిక్కున్నట్లుగా తెలుస్తుంది. దీంతో రాత్రంతా వారు వాగులోనే గడిపారు. సహాయక చర్యలు అందించేందుకు పోలీసులు అక్కడికి వెళ్లి వారిని సురక్షిత ప్రాంతానికి అయితే తీసుకొచ్చారు. ఇదే పరిస్థితి మెదక్ జిల్లాలో కూడా ఉంది. మరో దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజ్ఞాపూర్ లో భారీ వర్షాలకు ఊర చెరువు పొంగి పొందుతుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై వరద నీరు పారడంతో అక్కడ వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. అటుగా వెళ్లే వారికి అంతరాయం ఏర్పడుతుంది. జలమయమైన రోడ్ల కారణంగా కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు కూడా వాటర్ వచ్చాయి. దీంతో ఆయా పెట్రోల్ బంకులను కూడా క్లోజ్ చేశారు. రోడ్లు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. మర్కుక్ మండలం చేబర్సీడ్ గ్రామం సమీపంలో కొండపోచమ్మ సాగర్ కు కాలువ గండి పడింది. దీంతో అక్కడ ప్రాంత ప్రజలైతే చాకపోకలు స్తంభించాయని చెప్పుకోవచ్చు. తోగుట మండలం చందాపూర్ గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రాత్రి నుంచి అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. తోగుట మండలం చందాపూర్ లో అయితే వర్షం కారణంగా జలమయమైందని చెప్పుకోవచ్చు. ఇళ్లలోకి వరద నీరు చేరడం ఆ సమీప ప్రాంతాల ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మెదక్ జిల్లాలో పూర్తిగా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మెదక్ జిల్లాలో సర్జనలు 30 సెంటీమీటర్లు, నాగపూర్లో 27.6 సెంటీమీటర్లు, చేగుంటలో 22.7, రామాయంపేటలో 20, మెదక్లో 20 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా కొండపాకలో 18 సెంటీమీటర్లు, కొడకండ్లలో 10, కొమరవెల్లిలో 17, తుర్కాపూర్లో 16, గజ్వేల్లో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 24 గంటల్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని చెప్పి అధికారులు సూచించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు ఉండడంతో ఆ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న బోట్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు పోతారెడ్డిపేట చెరువు కట్టకు గండిపడంతో అక్కడ పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలను అయితే అలర్ట్ చేశారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ. మరి ఇంకా ట్రాక్టర్స్ దాకా వచ్చిపోతుంది ఈ రోడ్ కూడా. బండి మొత్తం కూడా అయిపోయిందా? బండి మొత్తం కూడా అయిపోయింది. దాకా వచ్చిపోతుంది ఈ రోడ్ కూడా.
తిమ్మాపూర్లో చెరుకట్ట డ్యామేజ్ అయ్యి ప్రవహిస్తున్న వాగు